నమస్కారం. ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా చూడాలి. సర్ ప్రక్రియపై రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ సూచన. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన బోధనం అందించాలి. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. దర్బార్లో పోలీసులకు సూచించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. నిరక్షరాస్యులైన ఓటర్లకు సహకరించి ఓటు హక్కును కోల్పోకుండా చూడాలి. మాజీ మంత్రి ఐగారెడ్డి. క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారం కోసం అండర్ ట్రయల్ ఖైదీల కేసు విచారణ వేగవంతం చేయాలని జిల్లా సెషన్స్ జడ్జి శ్రీవాణి అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా ప్రధాన సెషన్స్ కోర్టు ఆవరణలో జిల్లా ఎస్పీ జానకి శర్మతో కలిసి పోలీసు న్యాయస్థానాల సమన్వయ సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల పురోగతి, అండర్ ట్రయల్ ఖైదీల కేసుల త్వరిత విచారణ, ఛార్జ్ షీట్లను సకాలంలో దాఖలు చేయడం, సాక్షుల హాజరును నిర్ధారించడం వంటి అంశాలపై చర్చించారు. పోలీస్ శాఖ సత్వర న్యాయం అందించడంలో పూర్తిగా సహకరిస్తుందని జిల్లా ఎస్పీ జానకి శర్మల పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి రాధిక, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రవీందర్, అదనపు జడ్జీలు భవిష్యత్ నిఖిత, డిఎస్పీ శ్రీనివాస్, జిల్లా జైలు సూర్యప్రకాష్ రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. అర్హులైన ఓటర్ల జాబితా నుంచి తొలగించకుండా ప్రతి ఓటర్కు న్యాయం జరిగేలా ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ హందాన్ సూచించారు. శనివారం నిర్మల్ పట్టణంలోని బంగళపేట్ అంబేద్కర్ సంఘ భవనాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూచాడ శ్రీహర్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్తో కలిసి సందర్శించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడు పేరు ఓటర్ జాబితాలో ఉండేలా కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తి సహకారం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటరుకు ఓటు హక్కు, తన హక్కును వినియోగించుకోవడానికి అవకాశం కల్పించే ప్రక్రియలో మేమందరం అందులో పాలు పంచుకుంటున్నాం సార్. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ చాలా ఈ 3-4 రోజుల నుంచి వేగంగా ఓటర్ వచ్చి నమోదు చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. అందుకొరకు నేను ఓటర్ మహాశయులకు, నిర్మల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరవ ఓటర్లందరికీ భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును మన ఓటుగా ఇందులో నమోదు చేసుకోవడానికి మీరంతా ముందుకు రావాలని కోరుతూ, ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూరల్ బేస్లో 75% పైన నమోదు జరిగింది. నగరంలో 60% వరకు వచ్చింది. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎవరైతే చనిపోయిన వాళ్ళ ఓట్లు, మైగ్రేట్ అయినటువంటి వాళ్ళ ఓట్లు తప్ప తక్కిన బోకస్ ఓట్లు ఇవి కూడా ఉండకుండా చూస్తున్నటువంటి అధికార యంత్రాంగానికి, ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, రెవెన్యూ అధికారులకు మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఈ ప్రక్రియ ఏదైతే జరుగుతుందో ఆ ప్రక్రియలో పూర్తిగా భాగస్వాములు కావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ, మా సర్పంచ్ గారు, ఇతర పెద్దలు అందరూ కూడా మరి ఇక్కడ 100% పూర్తి చేసిన నమోదు చెప్పిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. అందరినీ అభినందిస్తాను హృదయపూర్వకంగా. బిఎల్ఓ గారిని, బిఎల్ఏ గారిని, సర్పంచ్ని, గ్రామం ముఖ్య నాయకుల్ని, పెద్ద మనుషుల్ని, మరి అందరూ ఓటర్ మహాశయుల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. మంచి స్ఫూర్తి ప్రదర్శించి, మంచి చైతన్యాన్ని ప్రదర్శించి 100% నమోదు చేసుకున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఓటర్ నమోదు ప్రక్రియను చేపట్టినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మరి ఎన్నికల సంఘాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రలోభపరుచుకొని ఏ రకంగా తప్పులు జరిపిందో బీహార్లో, బెంగాల్లో మనం ప్రత్యక్షంగా చూసినాము. అటువంటి పొరపాట్లు ఈ తెలంగాణలో జరగకూడదన్న ఆలోచనతో ప్రతి నియోజకవర్గానికి ఒక ముఖ్య నాయకుడిని బాధ్యతలు చేసి పంపిన క్రమంలో మరి తాహిర్ బిన్ హందాన్ గారు మన నిర్మల్ నియోజకవర్గంలో ఇవాళ ఉదయం నుంచి నిర్మల్ పట్టణంలో తిరగడం జరిగింది. ఇప్పుడు సోన్ మండలు, అలాగే నిర్మల్ రూరల్ మండలు, సారంగపూర్ కూడా వెళ్ళడం జరుగుతుంది. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా
అన్ని వసతులు ఉన్నాయా, విద్యార్థుల రోజువారీ హాజరు ఎలా ఉంది, పాఠశాల ప్రాంగణంలో పరిశుభ్రత చర్యలు చేపడుతున్నారా అని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రశ్నల వర్షం కురిపించారు. శనివారం నర్సాబుర్జీ మండల కేంద్రంలో ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని ఈ సందర్భంగా ఆదేశించారు. అనంతరం బైంసా గడ్డన్న ప్రాజెక్టు పరిశీలించి ప్రాజెక్టు వివరాలు, నిల్వ ఉన్న నీరు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాలలో బైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి దర్శనం భోజన్న, డిఆర్డీఓ విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జాబితా ప్రత్యేక సమగ్ర సర్వేలో అర్హులైన వారందరికీ ఓటు హక్కు ఉండేలా చూడాలని మాజీ మంత్రి అల్లోలి రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలో మదీనా కాలనీ, ఆసరా కాలనీలలో సర్ ప్రక్రియను పరిశీలించారు. బిఎల్ఓలు నిరక్షరాస్యులైన ఓటర్లకు సహకరిస్తూ వారి ఫారాలను తప్పులు లేకుండా నింపేలా చూడాలన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యం, పూర్వ ప్రాథమిక విద్యా విషయంలో అంగన్వాడీల పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు. కేంద్రానికి వచ్చే పిల్లలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. మేడం మేడం ఫోన్ పే ఎక్కడ नहीं करने का अगस्त 20 तारीख तक हम बच्चे देना इसलिए तो आप लिख के दे दो इसमें करते हैं अभी इसका फाइनल नाम नया ఈ సర్వ్ వల్ల ఏంటంటే మనకు ఓటర్ లిస్ట్లో ఇప్పుడు ఉన్నటువంటి వారు డబుల్ ఓటింగ్ కానీ చనిపోయిన కానీ PS 243లో 988 ఓటర్స్ ఉంటే చనిపోయినటువంటి వారు 11 మంది ఉన్నారు. అది లిస్ట్ నుంచి తొలగిస్తారు. డబుల్ ఓటింగ్ అంటే ఇక్కడ ఈ బూత్లో ఉండి ఇంకో బూత్లో ఉంటే అది కూడా 16 మంది ఓబీ నికాల్ అయితే ఆన్లైన్లో 484 484 ఆన్లైన్ కంప్లీట్ అయినాయి 51%. దాంతోపాటు 242 బూత్లో 1166 ఓటర్స్ ఉంటే 29 డెత్ కేసెస్ ఉన్నాయి. డబ్బులు వచ్చినాయి 16 ఉన్నాయి. 627 ఆన్లైన్ అయింది. అంటే ఈ విధంగా 60% ఇది కంప్లీట్ చేయడం జరిగింది. ఈ 24th వరకు మన స్పెషల్ ఆఫీసర్ గారు వాళ్ళు చెప్తున్నారు ఈ నెల జూలై 24వ తారీఖు వరకు ఆన్లైన్లో మొత్తం చేసి ఇచ్చినట్టయితే ఇది రేపు రాబో రోజులలో ఈ ఒక మనిషి ఒకటే ఓటు, టాటా బిర్లాకి కానీ అదాని అంబానీకి కానీ ఒకటే ఓటు ఉంటుంది. ఊరి గుడిసెలో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా ఒకటే ఓటు. అంటే ఓటు విలువ అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి ఓటు హక్కు అనేది మనము తప్పకుండా ఉంచుకోవాలి. ఓట్ల లేకుండా ఇప్పుడు చాలామంది మైకార్డులు బియ్యం ఇయ్యరు, పెన్షన్ రాదు, ఎన్నో రకాలుగా దీంట్లో ఉంటాయి. అంటే అది చెప్తున్నారు ప్రభుత్వం అక్కడ రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు. కానీ ఓటు నమోదు చేసుకోవడం అనేది మనకు అదొక విలువ. రేపు ఎలక్షన్లు వస్తే మనం ఓటు వేస్తేనే మనకు విలువ. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కూడా ఇదివరకు తీసేసారు. డబల్ ఓటింగ్ ఇంతవరకు ఊర్లలో ఉంటుండే, ఇక్కడ ఉంటుండే, అవన్నీ తొలగించారు. ఈ యొక్క నిర్మల్లో మన కలెక్టర్ గారు భవేష్ మిశ్రా గారు ఈ సర్ గురించి బాగా పట్టుదలగా పనిచేస్తున్నాడు. రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో మనది 1వ నంబర్ 2వ నంబర్ల ఆయన పనిచేస్తున్నట్టు మనం పేపర్లలో సమాచారం ఉంది. రాలేదు అని అనకుండా ప్రతి ఒక్కరు ఓటు వచ్చే విధంగా చూసుకోవాలా. ఎవరైనా రాని పరిస్థితి ఉంటే సపోజ్ ఎవరైనా దుబాయ్ పోయినారు, అరబ్ కంట్రీస్ పోతున్నారు, వాళ్ళే కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ మనం ఫారం నింపిస్తే దాన్ని కూడా ఓట్ల ప్రతి పోలీసు ఉద్యోగి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ జానకి శర్మల సూచించారు. శనివారం నిర్మల్ జిల్లా పోలీసులు ఏఆర్ క్వార్టర్స్లో కానిస్టేబుల్, హోంగార్డుల సమస్యలు తెలుసుకోవడానికి దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో ఒత్తిళ్లు ఎదురైనా దృఢ సంకల్పంతో వాటిని పరిష్కరించుకోవాలన్నారు. కుటుంబ సభ్యులకు తగిన సమయాన్ని కేటాయిస్తూ వారి సంక్షేమాన్ని చూసుకోవాలని పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా
తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారని భరోసా ఇచ్చారు. తిరుమల చరితామృతం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య వైభవాన్ని మహిమలకు ఎంత చెప్పినా తక్కువేనని వైభవ్ గోస్ వ్యవస్థాపకులు డాక్టర్ రవికుమార్ ఆచార్య స్వామి అన్నారు. శనివారం నిర్మల్ పట్టణం దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ప్రవచనాన్ని అందజేశారు. స్వామివారి కరుణ అనుగ్రహంతో భక్తుల కోరికలు నెరవేరుతాయని, తిరుమల క్షేత్రం భక్తి, ఆధ్యాత్మిక మరియు సనాతన ధర్మానికి చిరస్థాయిగా చిహ్నంగా నిలిచిపోతుందని ప్రవచించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు పల్లకి సేవను ఆలయ కమిటీ చైర్మన్ ఆమడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అటువంటి వైభవం అంతా కూడా ఇందులో ఉంది. నిజంగా జన్మ ధన్యం నాది. ఈరోజు శ్రీ రవికుమార్ ఆచార్య గారితో నేను ఈ శాల కట్టించుకోవడం అంటే నిజంగా నా జన్మ ధన్యం. ఈరోజు ఇంతకన్నా ఎక్కువ ఏం లేదు. చాలు ఈ జీవితానికి ఆ వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష గోవింద. వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి ఆ కొండలు ఎంత ప్రాశస్త్యమో మనందరం తప్పకుండా తెలుసుకోవాలి. మనందరం కలియుగంలో ఉన్నాం. ఈ యుగానికి దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, ద్రావిడంలో తెలివేంగడమడయా అని చెప్తారు. అటువంటి కొండల వైభవాన్ని మనం తెలుసు. శ్రీనివాసులు వెంకటాద్రి చాలా ఉంటాడు. అలాగే ఇంట్లో కూడా అంతే. ఇంటి యజమానులు ఎంత బాగా చూసుకోవాలి, ఇక్కడ జరిగే ఉత్సవాలు ఎంత బాగా చేయాలి, మనం ఉన్నటువంటి వాళ్ళందరూ ఎంత కలిసికట్టుగా ఉండాలి. ఇప్పుడు మనం ఉన్న గ్రామం పేరు ఏం పేరు? శ్వేతవర. ఆదికి నాకేదో చిన్న డబ్బులు ఇంట్లో పెడతావా? ఎప్పుడు మీ కళ మాత్రం చెప్పాడండి. కళలో అర్చామూర్తిగా చేయాలి. మీరు అభిషేకం చేయాలన్నా అర్చామూర్తిగా చేయాలి. మీరు వెండి తొడుగు చేయించాలన్నా అర్చామూర్తిగా చేయించాలి. వైకుంఠంలో చేసినట్టు అవకాశం ఉందా? ఆ కొండ మీద వరాహమూర్తి మేము చేస్తున్నాం. శ్రీనివాసుడు ఇప్పుడు వచ్చాడు, మధ్యలో వచ్చాడు. వాస్తవానికి ఆ కొండ శ్రీనివాసు అలా పెరవాడు. కానీ మనం తెలిసిన వృత్తాంతం ఉంది. గురు మహర్షి వీళ్ళందరూ ఎవరు చెప్పాలి ఈ విషయాన్ని అంటే డిసైడ్ చేయండి అని. అప్పుడు గురు మహర్షి ఆశ్చర్యపోయాడు. ఇంచాలని చదివాడు. మధ్యలో మధ్య భాగంలో అహోబిల నారసింహ స్వామి. किराना दोला नहीं कोनी జిల్లా కేంద్రంలోని రోడ్డు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పదోన్నతి పొందిన రఘురాం సురేష్ బాబును పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు బూర ఉమాశంకర్, ప్రచార కార్యదర్శి ముతేష్, రిటైర్డ్ ఈ అశోక్ కుమార్, సూపరింటెండెంట్ కందూరి నరసయ్య, రాజేశ్వర్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుచాడ్ శ్రీరావు అన్నారు. శనివారం నియోజకవర్గానికి సంబంధించిన 33 మంది లబ్ధిదారులకు 11,80,000 విలువైన సీఆర్ఎంఎస్ చెప్పులను అందజేశారు. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు సోమ భీమిరెడ్డి, అబ్దుల్ హాదీ, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఆరుతడి పంటలు వేసుకోవాలని పొనకల్ ఏఈఓ సంతోష్ అన్నారు. శనివారం బండల్ ఖానాపూర్ పొనకల్ గ్రామాలలో ఆరుతడి పంటలపై అవగాహన కల్పించారు. ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, రైతులు పాల్గొన్నారు. విద్యార్థులు మొక్కలను పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణ భాగస్వాములు కావాలని నిర్మల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం సుధాకర్ పేర్కొన్నారు. శనివారం కళాశాలలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని వృక్షశాస్త్ర విభాగం ఇన్ఛార్జ్ ప్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ గంగాధర్, ఏఓ నాగ శ్రీనివాస్, అధ్యాపకులు సూర్యసాగర్, డాక్టర్ పీజీ రెడ్డి, శ్రీనివాస్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. సోన్ మండలం కర్తల్ ప్రాథమిక పాఠశాలలో శనివారం బోనాల పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాధలదేవి రమేష్ బాబు 5వ తరగతి తెలుగు పాఠమైన బోనాల పండుగ గురించి వివరించడానికి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మంగమ్మ, రాధ, మౌనిక తదితరులు పాల్గొన్నారు. మామిడి మండలం పరిమళ గ్రామంలో ఆదిలాబాద్ వ్యవసాయ శాఖ కళాశాల విద్యార్థులు వరి కాండం తొలిచ పురుగు నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా లక్షణాలను, నివారణ పద్ధతులను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు రక్షణ, శ్రీలత, వైష్ణవి, తేజశ్రీ, శిరీష తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా చూడాలి. సర్ ప్రక్రియపై రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ సూచన. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన బోధనం అందించాలి. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. దర్బార్లో పోలీసులకు సూచించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. నిరక్షరాస్యులైన ఓటర్లకు సహకరించి ఓటు హక్కును కోల్పోకుండా చూడాలి. మాజీ మంత్రి ఐక్యరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.